అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ సఖి. నీ శరీరమే కావాలంటే నాకొక్క క్షణం పట్టదు నిన్ను నా పక్కలోకి రప్పించుకోవడానికి. అర్థమవుతుందా? ఇంకోసారి ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించకో, చంపుతా అంటూ మళ్ళీ ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని జ్యూసీ లిప్స్ని జుర్రుకొని కింది పెదవికి బయటిచ్చి వదిలాడు. అతని మాటలకి చేష్టలకి బొమ్మలా నిలబడిపోయింది. ఓకే, నువ్వు వెళ్ళిపోమ్మంటున్నావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కాసేపటికి వస్తాను బేబీ. అప్పటి వరకు ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను నీకు అత్తయ్య గారికి అని చెప్పి మాట కామాట చెప్పుకోవాలి మధు. నిజంగా నీ పెదవుల్లో ఏదో మాయ ఉంది. చాలా టేస్టీగా, చాలా స్వీట్గా ఉన్నాయి. ఒక్కసారికి ఇంత ఎనర్జీ వస్తే రోజిస్తే ఇంకా ఎంత ఎనర్జీ వస్తుందో. ప్లీజ్ మధు, నీ లిప్స్ నాకు డైలీ కావాలి, ఇస్తావా అన్నాడు. కొరకొర చూస్తూ ఉంది అతన్ని. ఆమె చూపులకి సైడ్ స్మైల్ చేస్తూ, నువ్వు కావాలని అడగగానే ఇస్తానా ఏంటి? నీకు అంత శ్రమ ఎందుకు? నేనే తీసుకుంటాను. నీ పెదవుల్లో ఇంత మ్యాజిక్ ఉందని తెలిస్తే వచ్చిన రోజు నుండే స్టార్ట్ చేసేవాడిని. చా, ఈ 2 డేస్ ఎందుకు మిస్ అయ్యానో ఏంటో. అయినా ఏం పర్లేదు, ఇప్పటికైనా తెలిసింది. ఇలా రోజు నా జ్యూసీ లిప్స్ని తీసుకుంటాను అని చెప్పి బాయ్ అని కన్నుకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అతన్ని కోపంగా చూస్తూ ఉంది మధు. ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించింది. మధు ఈవెన్ అన్న మాటలు ఆమె బుర్ర చుట్టూ తిరుగుతున్నాయి. ఏమైందమ్మా అలా ఉన్నావు అనింది లక్ష్మి. ఏం లేదమ్మా, నువ్వు తిను అంటూ తనకి తినిపించి మధు ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన యువిన్ నేరుగా తన రూమ్కి వెళ్తుంటే అప్పుడే కిందకి దిగుతున్న నీరజ, ఏంటి మరిది గారు, నిన్నటి నుండి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారేంటి అని వెటకారంగా అడిగింది. నేనెక్కడికి వెళ్తే నీకేంటి వదినా? ఇండియాకు వచ్చాను కదా, నా ఫ్రెండ్స్ అస్సలు ఊపిరాడకుండా కాల్స్ చేస్తుంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వెళ్ళాను అన్నాడు ఆమె స్టైల్లో. మీరు సాటిస్ఫై అవ్వడానికి వెళ్ళారా లేక వాళ్ళని సాటిస్ఫై చేశారా అని అంటుండగా తల తిప్పి ఆమెను షార్ప్గా చూశాడు. అది కాదు మరిది గారు, మీ ఫ్రెండ్స్ సాటిస్ఫై అయ్యారా అంటున్నా. నైట్ మొత్తం వాళ్ళతో స్పెండ్ చేస్తే సాటిస్ఫై అవ్వకుండా ఎలా ఉంటారు వదినా అన్నాడు. ఇక తమరి డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే నేను వెళ్ళొచ్చా అంటూ సైడ్ లుక్తో షార్ప్గా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయాడు. ఈ మధ్య మాటలు బాగా నేర్చాడు మరిది గారు. అంతా ఆ మధు వల్లనే. కొంపదీసి ఇంట్లోకి పని మనిషిని యువరాణిగా మార్చుతాడా ఏంటి? అదస్సలు జరగదు, జరగనివ్వను. మీరు అనుకుంటున్న దాన్ని నేనెలా నెరవేర్చుతాననుకుంటున్నారు మరిది గారు? దాన్ని ఈ ఇల్లు కాదు కదా, ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను. ఎక్కువ చేస్తే ఈ భూమి మీద లేకుండా చేస్తా. నాకు పోటీగా ఒక పని మనిషిని తీసుకొస్తావా అనుకుంటూ ఈవిల్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది నీరజ. ఏంటి నాన్న, లక్ష్మికి ఎలా ఉంది? పర్వాలేదు మామ్, డాడ్ నిన్ను అడిగారు. ఏమని చెప్పావు? నువ్వు చెప్పమన్నదే చెప్పాను. ఓకే మామ్, బ్రేక్ఫాస్ట్ చేశాను, తినరా? ఓకే అంటూ కూర్చున్నాడు. తనకి బ్రేక్ఫాస్ట్ వడ్డించి పక్కన కూర్చుంది. ఏంటి మామ్ ఇలా ఉంది? మధు లేదుగా, వంటలు నాకు కూడా నచ్చట్లేదు. అది చేస్తే కడుపు నిండా తినేస్తాం అనింది సుమ. ఇక సైలెంట్గా కాస్త తినేసి, ఓకే మామ్, నేను హాస్పిటల్కి వెళ్ళి కాసేపు ఉండి ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరేనా? ఆఫ్టర్ 10 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి వచ్చిన మధు అక్కడ బెడ్ మీద పెట్టిన డ్రెస్ కనిపించలేదు. ఇదేంటి, నా డ్రెస్ ఎక్కడా అనుకుంటూ చుట్టూ వెతికింది, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఎవరూ ఉండరు కదా అని యువిన్ వీళ్ళ కోసం రూమ్ సపరేట్గా తీసుకోవడంతో హాస్పిటల్లోనే స్నానం చేసింది మధు. డ్రెస్ బెడ్పై పెట్టి వెళ్ళింది. వచ్చేసరికి కనిపించలేదు. అరే, ఇక్కడే పెట్టాను, ఎవరు తీశారు అని టెన్షన్గా అటు ఇటు వెతుకుతుంటే 2 బలమైన చేతులు ఆమె నడుముని చుట్టేశాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడింది మధు. టెన్షన్ పడకో, నేనే అన్నాడో యో. చిన్నబాబు మీరా? వదలండి. ఎందుకు వదులుతాను, ఇంత చక్కటి చుక్క నా కౌగిల్లో చిక్కుకున్నాక. అరే చిన్నబాబు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, వదలండి. వదలను అని చెప్పాగా అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టాడు యో. ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ మధులో. చెబుతుంటే అర్థం కావట్లేదా? ఎందుకిలా సతాయిస్తున్నారు? చెప్పానుగా, ఇప్పటి నుండి నేను నీకు దూరంగా ఉండలేను అని. చిన్నబాబు, ఇలా చేస్తే ఇప్పటికిప్పుడే ఇక్కడి నుండి మేము శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకు అదిష్టమైతే మీ ఇష్టానికి ప్రవర్తించండి అని అరుస్తున్న మధుని వెనక నుండి గట్టిగా హత్తుకొని తెల్లగా నున్నగా ఉన్న వీపుపై ముద్దు పెట్టి వదిలి, ఇలా బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎన్ని రోజులు దూరం పెడతావో నేను చూస్తాను.
నువ్వు మాత్రం నా నుండి తప్పించుకోలేవు బేబీ అని చెబుతుంటే అసహనంగా చూస్తూ బయటకు వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనింది. ఆమె ఎదని చేతులతో కప్పుకుంటూ టవల్లో ఉన్న మధుని కొంటెగా చూస్తూ చాలా ఫ్రెష్గా ఉన్నావు మధు, ఒక కిస్ పెట్టుకుంటానే అంటూనే ఆమె ఫేస్ని హోల్డ్ చేసి గాఢంగా మధు పెట్టాడో. అతన్ని ఆమె బలం మొత్తం ఉపయోగించి దూరం నెట్టేసింది మధు. అసలు మీకు పిచ్చి పట్టింది, ఎందుకిలా నన్ను బాధ పెడుతున్నారు? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇలా నన్ను ముట్టుకుంటుంటే నాకు గిల్టీగా ఉంది చిన్నబాబు. నిజంగా నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. బట్ ఫస్ట్ టైం నాకు నేనే నచ్చట్లేదు. మీరు పదే పదే ముట్టుకుంటూ నా ఆత్మాభిమానాన్ని అవమానిస్తున్నారు. మీరు ఇంట్లో అందరికంటే చాలా మంచివారు అనుకున్నాను, కానీ నన్ను ఒక బొమ్మలాగా చూస్తుంటే చాలా ఏడుపొస్తోంది. నాకు మీ మీదే ఉన్న గౌరవం కూడా పోతుంది. నాకు కనిపించకుండా చిన్నబాబు, దూరంగా వెళ్ళిపోండి అంటూ అక్కడే బెడ్ మీద కూలబడి ఏడుస్తూ ఉంది మధు. ఆమె పక్కన కూర్చుంటూ సారీ మధు, నువ్వింతలా బాధపడతావని నేను అనుకోలేదు, కానీ ఐ కాంట్ కంట్రోల్ ఇట్. ఎందుకో తెలుసా, ఫారిన్లో ఉన్నప్పుడు నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. నువ్వు చాలా గుర్తొచ్చేదానివి. ఉక్కిరి బిక్కిరయ్యేది మనసంతా. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని మనసు తప్పించేది. ఇప్పుడు సడన్గా నిన్ను చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మళ్ళీ నువ్వు కూడా నన్ను దూరం పెడుతుంటే అది భరించలేకపోతున్నాను. అందుకే ఇలా అంటూ ఆమె చెంప నిమురుతుంటే అతని చేతిని తీసేసి, ప్లీజ్ నన్ను తాకడానికి ట్రై చేయకండి, ఇక్కడ నుండి వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నేనుంటే ఏంటి అన్నాడు కంగారుగా కళ్ళు తుడుచుకొని. అతన్ని కొరకొరా చూసింది. సో హాట్ అన్నాడు. వెళ్ళండి అంటూ అరిచింది. చెప్పాను కదా మధు, నువ్వు మార్చుకో, నేను కళ్ళు మూసుకుంటాను. ఒకసారి చెబుతుంటే అర్థం కావట్లేదా? లేదు, అస్సలు అర్థం కావట్లేదు. సరే మీరే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఇలా వెళ్తావా? ఎక్కడికెళ్తావు? ఎక్కడికో ఒకక్కడికి, మీకెందుకు అంటూ డ్రెస్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కున్నాడు. అంత ఫోర్సుగా లాగేసరికి డైరెక్ట్గా వచ్చి అతని గుండెలకి తాకింది. బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోయాడు. ఆమెతో పాటు ఆమె ఎత్తైన గురులు అతనికి టచ్ అవుతుంటే ఒంట్లో ఏదో తెలియని పులకింత. తలపైకెత్తి టవల్ నుండి కనిపిస్తున్న క్లీవేజ్ని చూసి కన్ను కొట్టి, మరీ ఇంత టెంప్టింగ్గా ఉంటే కష్టం కదా అంటూ ఆమె చెస్ట్పై ముద్దు పెట్టి వదిలాడు. ఒక్కసారిగా ఒళ్ళు కంపించిపోయింది మధుకి. అలా వదలగానే అతని మీద నుండి టక్కున లేచి అతని చెయ్యి పట్టి బయటకు తోసి డోర్ వేసేసింది మధు. ప్లీజ్ మధు, ఓపెన్ ద డోర్ అంటూ డోర్పై కొట్టినా కానీ తీస్తుందా? అస్సలు తీయలేదు. నవ్వుకుంటూ అక్క నుండి లక్ష్మి దగ్గరికెళ్ళాడు. ఇలా ఉందత్తయ్య? పర్వాలేదు బావు. సరే, మిమ్మల్ని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు, ఇంటికెళ్ళిపోదాం అన్నాడు. నిజమా బాబు అనింది హాస్పిటల్లో బోర్ కొడుతుంటే. నిజమే అత్తయ్య అన్నాడు. అలా అత్తయ్య అని పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఆశ్చర్యం కూడా అనిపిస్తోంది. అడగాలంటే ఏమైనా అడుగుంటాడేమో అనుకుని మొహమాటంతో అడగలేకపోతోంది లక్ష్మి. అప్పుడే లోపలికి వచ్చింది మధు. తల తిప్పి చూశాడో. కనకాంబరం కలర్ డ్రెస్లో పెద్ద మందారంలా మెరుస్తున్న మధుని చూసి కనుగుట్లు కూడా కదపలేదోయో. అతని చూపులకి గొంతు సవరించుకుంది మధు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడో. అమ్మ, నేను డాక్టర్ని కలిసొస్తాను. ఎందుకమ్మా? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడిగేసొస్తాను. అవసరం లేదమ్మా, ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట. నిజమా అనింది మెరిసే కళ్ళతో. అవునమ్మా. పక్కన తననే చూస్తున్న యువిన్ సీరియస్గా చూస్తూ వెళ్ళి వాళ్ళమ్మ పక్కన కూర్చుంది. నీకెందుకు చిన్నబాబు అంత శ్రమ? మీరు ఇక ఆఫీస్కి వెళ్ళండి, మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం గాని అనింది మధు. అంత లేదు గాని ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ వచ్చి నేనే తీసుకెళ్తాను. అత్తయ్య జాగ్రత్త అని మధుని ఓరకండ చూసి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మధు. ఏమైంది ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? అది డాడ్, ఇండియాకి వచ్చాను కదా, నా ఫ్రెండ్స్ అస్సలు వదిలిపెట్టట్లేదు. నిన్న మొత్తం వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. సర్లే, నాకు కాస్త బయట పనుంది, నేను వెళ్తున్నా. నువ్వు ఆఫీస్లోనే ఉండు, ఎక్కడికెళ్ళకు. ఇవాంక నిన్ను కలవాలి అనుకుంటోంది, తనతో కాస్త మాట్లాడు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. డాడ్, ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకుంటారో? మీరు పెళ్లి చూపులకి కామ్గా కూర్చో అని చెప్పారు, కూర్చున్నాను. ఇక ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అన్నాడు. యువిన్, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? ఎందుకిలా మాట్లాడుతున్నావురా? లవ్ చేస్తే చెప్పు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను అన్నాడు దేవేంద్ర. మాట్లాడలేదు. చెప్పరా, ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతుంటే టైం వచ్చినప్పుడు చెబుతాను డాడ్. ఇప్పుడు చెప్పడానికేంటి?
టైం వస్తే అన్నీ తెలుస్తాయి అన్నాడు. ఆల్ రైట్, నీ ఇష్టం వచ్చింది చేసుకో, బట్ ఇవాంకని మాత్రం డిసప్పాయింట్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవేంద్ర, డాడ్ అసలేం చేస్తున్నారు మీరు అంటూ అరిచాడు యో. అతని మాటలు పట్టించుకోలేదు దేవేంద్ర. అంటూ తల పట్టుకొని చైర్లో గొలబడ్డాడు యువిన్. డాడ్ ఏంటి ఇలా చేస్తున్నారు? ఇష్టం లేని వాళ్ళని పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఓ నో, ఇప్పుడు తనతో ఏమని మాట్లాడాలి? నాకు మధుతో తప్ప ఎవరితో మాట్లాడాలి అనిపించట్లేదు అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాడు యువిన్. ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. ఎప్పుడొచ్చావురా? అసలేం చేస్తున్నావు? ఇండియాకి వచ్చాక కాల్ కూడా చేయలేదు, అంత బిజీ ఏంట్రా? అది కాదురా, చాలా బిజీగా ఉండి కాల్ చేయలేకపోయాను. సర్లే, ఎప్పుడు కలుస్తావు? రేపు కలుద్దాం. కంపల్సరీ. ఓకేరా, బాయ్ అని కాల్ కట్ చేశాడయో. అంతలో డోర్ నాక్ అవుతుంటే కమిన్ అన్నాడు. లోపలికి వచ్చింది ఇవాంక. ఆమెను చూడగానే నొసలు చిట్లించి చూశాడు. హాయ్ యో. హాయ్ అన్నాడు ల్యాప్టాప్లో తలదూర్చి. ఏం చేస్తున్నావు అనింది. ఆఫీస్లో ఏం చేస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా. అదేంటి యూ అలా మాట్లాడతావు? ఇలా మాట్లాడుతున్నాను? కరెక్ట్గానే చెప్పాను కదా. కరెక్టే, కానీ ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా. నాకు చాలా వర్క్ ఉంది, మాట్లాడడం వీలు కాదు. అదేంటి అలా అంటావు? వర్క్ ఎప్పుడు ఉండేదేగా అనింది. అసలేంటి ఇవాంక నీ బాధ? అదేంటి యూ అలా అంటావు? నేను నీకోసమే వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ, బట్ నాకు చాలా పనుంది. సరే, ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామా? చెప్పానుగా చాలా బిజీగా ఉన్నానని. ఒక ½ అలా బయటకెళ్తే ఏం కాదు. ఈవినింగ్ మనం బయటకెళ్తున్నాం. నేను రెడీగా ఉంటాను, నువ్వు వస్తున్నావు అంతే. ఓకేనా? బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇవాంక. వెళ్తున్న ఆమెని విసుగ్గా చూసి తల ల్యాప్టాప్లో దూర్చాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.